నా పేరు బట్టు ప్రభాకర్, మాది మల్లికుదుర్ల. 1971-70 కాలంలో ఇదే గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ భూమి పైన మా తాతలు మా తండ్రులు పోడు చేసుకొని జీవిస్తున్నటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి మాజీ పట్వారి అయినటువంటి ఆగారెడ్డి గారు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ పట్టా భూములను ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా కబ్జా చేసుకొని పోడు చేసుకున్నటువంటి మా తాతలపైన మా తండ్రులపైన కూడా కేసులు నమోదు చేపించి ఇదే భూమిని ఒక సైనిక ఉద్యోగి ఆల్రెడీ డ్యూటీలో ఉండగానే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవ్వాల్సినటువంటి భూమిని ముందస్తుగా ఇది దళితుల నుంచి దూరం చేయాలనేటువంటి అక్కస్తో ఆ మిలిటరీ మెన్ తోటి ఆయన డ్యూటీలో ఉండగానే వాళ్ళ అన్న వెంకటేశ్వర్లతోటి మా మీద అంటే మా తాతల మీద కేసులు నమోదు చేపించి ఈ భూమి గవర్నమెంటు మిలిటరీ మెన్ వాళ్ళకి అలాట్ అయినటువంటి భూమి మీద వీళ్ళు దళితులు కబ్జా చేసుకొని జీవిస్తున్నారు అనేటువంటి ఒక నేపంతో ఆయనకి ఇచ్చింది 446 అనేటువంటి సర్వే నెంబర్ అలాట్ చేసినటువంటి క్రియేట్ చేసి చూపించి మా తాతలు పోడు చేసుకున్నటువంటి ఆ వ్యవసాయ భూమిని ఆ పంటను మొత్తం కోసుకొని ఆయనే అనుభవించినటువంటి సందర్భం. అప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు మేము అదే పోరాటంలో మా తాతలు చేస్తున్నటువంటి భూములు మాకు కావాలనేటువంటి ఆ భూముల కోసం మా పోరాటం నిరంతరంగా కంటిన్యూ అవుతూనే ఉన్నది. లాస్ట్కు మొన్నటి 2016 సంవత్సరంలో ఆల్రెడీ మన వేలేరు తహసీల్దార్ వచ్చి ఇక్కడ పంచనామా చేసి ఈ భూములను సర్వే చేపించి ఇచ్చినటువంటి ఇగో ఈ కాపీ మా దగ్గర ఉన్నది. సెకండరీగా ఆ తర్వాత 2019 సంవత్సరం లోపల జూలై 24వ తారీఖు నాడు గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారి కోర్టులో ఈ భూముల వివరాలు అన్నిటినీ కూడా క్రోడీకరించి వీళ్ళు అనుభవిస్తున్నటువంటి భూమి కంప్లీట్గా ప్రభుత్వానికి సంబంధించిందే కాబట్టి తక్షణమే ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ స్థలాలు అని చెప్పి బోర్డులు ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి వాళ్ళ అక్రమంగా వాళ్ళు చేసుకున్నటువంటి పట్టా పాస్బుక్లను క్యాన్సిల్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి 2017-19 కాలం లోపల క్యాన్సిల్ అయినటువంటి పాస్బుక్లు స్టిల్ ఇప్పటి వరకు వాళ్ళకి పాస్బుక్లు మళ్ళీ ఇష్యూ కాలేదు, రివోక్ కూడా కాలేదు. అయినా వాళ్ళ భూముల మీద వాళ్ళు అదే ఆలోచనతో వాళ్ళు కాస్ట్ చేసుకొని వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. మేము ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కొంచెం ముద్దు నిద్రలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇది అనుభవించేటువంటి భూమి ఇది ప్రభుత్వాందే అని మేము ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి తెలియజేసినటువంటి సందర్భంలో ఎవడైతే అక్రమంగా కబ్జా చేసినటువంటి కబ్జాదారుడు ఉన్నాడో వాడికట బాగా నష్టం జరిగిందట, పరువు నష్టం అయిందట. నా భూమిని ఇది ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి నన్ను పరువు తీసిలు అని చెప్పి మా మీద 33 లక్షల రూపాయలకు పరువు నష్టం దావా చేసిండు. ఆ దావాను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన భూముల వివరాలు అన్నీ కూడా క్రోడీకరించి కోర్టుకు మేము సబ్మిట్ చేస్తే ఇది వాస్తవంగా ప్రభుత్వ భూమే అని కోర్టు కూడా డిగ్రీ ఇచ్చినటువంటి డిగ్రీ కాపీ కూడా మా దగ్గర ఉన్నది. ఆ డిగ్రీ కాపీ ఇచ్చి కలెక్టర్ గారి ముందు ఆ కలెక్టర్ గారు తీసుకున్నటువంటి రెఫరెన్స్ తోటి ఆల్రెడీ జేసీ గారికి రాసిలు. జేసీ గారి నుంచి తహసీల్దార్కు కూడా కాపీ పంపిండు. మరుక్షణమే ఈ భూములను స్వాధీనం చేసుకోవాలి. కబ్జా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేటివిటీ నెంబర్లు క్రియేట్ చేసుకొని పట్టా నెంబర్లు వాళ్ళు ఇష్యూ చేసి వాళ్ళు పాస్బుక్లు చేపించేటువంటి ఆలోచన చేసి వాళ్ళ పాస్బుక్లు కూడా ఇప్పేయడం జరిగింది. అటువంటి దాన్ని వాళ్ళు తయారు చేసినటువంటి డాక్యుమెంట్గానే మేము ఆల్రెడీ గవర్నమెంట్ నోటీస్కు తీసుకుపోయి కోర్టు ద్వారా ఇవన్నీ కూడా మేము సబ్మిట్ చేసినాం. సో అవన్నింటినీ కూడా కోర్టు పరిశీలన చేసి వాళ్ళు 11 మంది మీద ఎవరైతే కేసు పెట్టిలో ఇదంతా ఫేక్ అని చెప్పి
మాకు ఫేవరబుల్గా ఆల్రెడీ డిగ్రీ ఇచ్చింది. ఆ డిగ్రీని నచ్చక ఆయన ఆల్రెడీ కింది కోర్టు నాకు అన్యాయం చేసింది అని చెప్పి పై కోర్టు కూడా పోయింది. పై కోర్టులో కూడా మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్నటువంటి సరి అయిన సమాధానం ఇవ్వడానికి మేము రెడీలో ఉన్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా సానుకూలంగా రెస్పాండ్ అయిన గ్రామానికి సంబంధించిన లేదంటే మండలానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ప్లస్ ఇంకోటి మేము పిటిషన్ ఇస్తే కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. వాళ్ళు ఇట్లా పిటిషన్ ఇచ్చిలో లేదో అక్రమంగా మా మీద కేసులు పెట్టడానికి మళ్ళీ కూడా పునరావృతం అయింది. ఆ 11 కేసులు మాకేమో ఆ పాతేం కాదు. ఇప్పుడు ఎన్ని కేసులు అయినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మా నాన్నలకు సంబంధించినటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉన్నదో తూచ తప్పకుండా గుంట పోకుండా కాపాడుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. కానీ దీనివల్ల ఇదేదో వీళ్ళకైతుంది వాళ్ళకైతుంది అని వాళ్ళ చేతి వాటాల కోసం వాళ్ళు ఏమన్నా కకృతిపడి రికార్డు మార్తాం లేకపోతే నీకేం అధికారం ఉన్నది నీ పేరున్నదా వాళ్ళ పేరున్నదా అని చెప్పి ఆమె మాట్లాడినటువంటి తీరును కొంచెం మాకు బాధాకరంగా ఉన్నది. మేము ఇది కూడా పై అధికారుల నోటీస్కు తీసుకుపోతాం. ఇటువంటి కేసులో మేము భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ భూమి ఎంత ఉన్నా తేట తెల్లగా పేదలకు పంచేంత వరకు నిరంతరం మా పోరాటం కొనసాగిస్తాం. ఈ భూమిని ప్రభుత్వాన్ని అన్న కానాన మా మీద 11 మంది ఒకటి 5 మంది ఒకటి 5 మంది ఒకటి ఈ శ్మశాన వాటిక మాది అని కేసులు పెట్టినారు. అయితే రాజీవ్ గాంధీ హనుమంత్ సార్ వచ్చి ఇది ఎవరిది కాదు, ఇది కబ్జాదారులు కబ్జా చేసిన భూమి, నద్దినాల 100 ఎకరం 25 ఎకరాలు బాగు, మిగతాది సర్వీస్ మెన్కు 5 ఎకరాలు కేటాయించి మిగతాదంతా ప్రభుత్వ భూమి అని ఆల్రెడీ దీన్ని ప్రూఫ్ చేసినారు. వీళ్ళందరినీ కాల్ చేయమని చెప్పినారు. అయినా వీళ్ళు కబ్జాలు కాల్ చేయలేదు, ఎంఆర్ఓ పట్టించుకోలేదు. అప్పుడు ఈ భూమి ఎవరిదో కాదు, నిజాం రాజు ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడక ముందే 1937లో గవర్నమెంట్ నిజాం రాజు మా తాతలకు రాసిచ్చిన వారసత్వ సంపద ఇది మాది. వాళ్ళ పేర్లు ఇల్లునే నేను చదువుతాను. ఒక్కొక్క సర్వే నెంబర్ 6వ సర్వే నెంబర్ ఊర చెరువు 68 లవనిపట్ట పంచరాయి 84 బండ 89 గుట్ట 141 150 సీలింగ్ 221 బండ 337 లవని భూమి 10 ఎకరాలు ఉంటుంది. 228 4 ఎకరాలు 7 గుంటలు కన్నాల భూమి. నది నాల ఇరువైపులా నాల ఉంటుంది. నదికి సర్వే నెంబర్ లేవు. ఎవరికి రాసిచ్చింది ఇది అంటే బట్టు రాజుగాడు సన్న పెంకడు, బట్టు సాయిగాడు సన్న బొందడు, బట్టు లింగాడు సన్న పెంకడు, బట్టు రాముడు చిన్నరాముడు, బట్టు గట్టుమల్లు ఎంకడు, బట్టు పెద్దంకడు మరియు చిన్నెంకడు మరియు రాముడు. మల్లికూర్ల గ్రామ సఫాయి వాళ్ళ గరీబ్ వాళ్ళకు ఈ జమీన్ చెందవలసినది, వర్తింపవలసినది. సాక్షులు చాడ వెంకటరెడ్డి, పోలీస్ పటేల్, పల్ల రంగారెడ్డి, మాల్ పటేల్, రామంజరావు పట్వారి, ముజఫర్ తహసీల్దార్ వరంగల్. ఇదంతా మేము కోర్టులో సబ్మిట్ చేసినాం. స్టార్ట్ చేసి ట్రాన్స్లేట్ తెలుగు ఇంగ్లీష్ మొత్తం చేసినాం, కోర్టులో సబ్మిట్ చేసినాం. ఇప్పుడు భూములు పోతానే అక్కస్తో వీళ్ళందరూ ఉసుగొలిపి మా మీదకి లడాయి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అందుని బట్టి మేమేమంటున్నాం, ఎన్ని కేసులు పెట్టినా ఇవి 1 ఎకరమే కోసుడు కాదు, ఇందులో ఉన్న 100 ఎకరాలు అలా 38 ఎకరాలలా చూపిస్తున్నాడు. వీళ్ళ భాగమే ఆగారెడ్డి భాగం ఇంకున్నది అమ్మింది, అది మొత్తం కొయ్యాలని మేము అంటున్నాం. ఇందులో ఉన్న 75 ఎకరాల భూమి మొత్తం కొయ్యాలి.